హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా క్రేజీ థాట్స్. ఈరోజు నేను గుత్తి దొండకాయ గ్రేవీ కర్రీ వండాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలాగే సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. ఈ కర్రీ టేస్ట్ అయితే మాత్రం ఎవరికైనా నచ్చుతుంది, నచ్చలేదు అని చెప్పే ప్రసక్తే లేదు. ఎందుకంటే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ కర్రీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా ఇష్టపడతారు. ఈ కర్రీ రోటీ, చపాతీ, బిర్యానీ, పులిహోర, వైట్ రైస్ ఇలా దేంట్లోకైనా కూడా చాలా బాగా సెట్ అవుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేయలేదు అంటే గనక ఈ కర్రీ టేస్ట్ మీరు మిస్ అయినట్టే. గుత్తి దొండకాయ గ్రేవీ కర్రీ వండడానికి నేను 1/2 కిలో దొండకాయలు తీసుకున్నాను. వీటిని ఆల్రెడీ శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఫస్ట్ దొండకాయ 2 సైడ్స్ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం గుత్తి వంకాయ కర్రీ వండడానికి వంకాయని ఎలా అయితే కట్ చేస్తామో ఇప్పుడు దొండకాయని కూడా మనం అలాగే కట్ చేసుకోవాలి. దొండకాయలైతే ముగ్గినవి అస్సలు తీసుకోవద్దు. లైట్‌గా ముగ్గినా పర్వాలేదు కానీ బాగా పండిపోయి ఆరెంజ్ కలర్‌లో వచ్చేస్తుంది చూడండి. అదైతే అస్సలు వాడొద్దు. టేస్ట్ బాగోదు. దొండకాయలన్నీ కూడా ఇలా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న దొండకాయలన్నీ కూడా వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. బట్ మీకు ఇలా ఆయిల్‌లో ఫ్రై చేయడం ఇష్టం లేదు అనుకుంటే తక్కువ ఆయిల్ యూజ్ చేసి కూడా దొండకాయలు ఫ్రై చేసుకోండి. బట్ ఇలా ఫ్రై చేసుకోవడం వలన దొండకాయల టేస్ట్ బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. మనం ఫ్రై చేయకుండా దొండకాయల్ని డైరెక్ట్‌గా కూడా కర్రీ వండుకోవచ్చు. బట్ కాకపోతే అప్పుడు దొండకాయలు కొంచెం గట్టిగా ఉంటుంది. దొండకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇప్పుడు అదే పాన్‌లో ఇలాచీ, చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందు వేసిన ఆయిల్ సరిపోతుంది. మళ్ళీ సెపరేట్‌గా ఆయిల్ ఏం వేయనవసరం లేదు. తర్వాత ఒక కప్పు ఆనియన్స్ కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టమాటాలైతే బాగా మెత్తగా పేస్ట్ కింద చేసుకొని వేసుకోవాలి. మీకు పేస్ట్ ఇష్టం లేదు అనుకుంటే టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకోండి. బట్ పేస్ట్ వేసుకోవడం వలన టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. ఇందులోనే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకైతే మనం అసలైన మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్‌కి తగ్గట్టు కారం వేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే తగిన వాటర్ వేసుకోండి. ఇలా మసాలాలన్నీ కూడా ఆయిల్‌లో ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు వేసుకున్న వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి అలాగే పల్లీల్ని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని ఒక 2-3 స్పూన్స్ అయితే వేసుకోండి. ఇలా వేయటం వలన టేస్ట్ బాగుంటుంది. అలాగే కమ్మగా కూడా అనిపిస్తుంది. తర్వాత రుచికి తగినంత సాల్ట్, ఇంకా మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలను కూడా వేసుకోవాలి. వాటర్ అంతా కూడా బాగా మరిగి కర్రీ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు కూడా మూత పెట్టి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టాలి. ఇప్పుడు దీంట్లోకి కసూరి మేతి లేదా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే అలానే ఉంచేయండి. ఇలా కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అలాగే స్మెల్ కూడా బాగుంటుంది. మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకొని కొంచెం మరీ ఇంత దగ్గరగా కాకుండా ముందుగానే స్టవ్ ఆఫ్ చేశారు అంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది. నాకైతే ఎక్కువ గ్రేవీ అవసరం లేదు. అందుకే తక్కువ గ్రేవీ వచ్చేలాగా వండాను. కానీ మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే కనుక నేను చెప్పినట్లు ట్రై చేయండి. దొండకాయ చూసారు కదా ఎంత మెత్తగా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి బయట భోజనాల్లో వడ్డిస్తారు కదా, సేమ్ ఆ కర్రీ టేస్ట్ అయితే వస్తుంది. ఇలా ట్రై చేశారు అంటే మనకి బయట తిన్నట్టే అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. చూడటానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు యూజ్ అయినట్టు అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మీకు ఇంకా ఏం రెసిపీస్ కావాలో కింద కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ అదే చేస్తా.